నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ డాక్టర్ కొనగాల మహేష్, కాంగ్రెస్ పార్టీ ఆఫీషియల్ స్పోక్ పర్సన్. ఇవాళ మనతో ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. బాగుండ్రా అన్న? బాగున్నా. పార్టీ బాగుందా? సూపర్. బాగుందా? నిజంగా నిజంగానే పార్టీ బాగుందా? పార్టీ బాగుంది, ప్రభుత్వం బాగుంది, రాష్ట్రంలో ప్రజలు బాగున్నారు, అందరం బాగున్నాం. ఓకే, పార్టీ బాగుంది అని అంటే మరి ఇంటర్నల్గా మీకు ఆర్థిక వనరులు ఉన్నాయి కాబట్టి బాగుంది అని అంటే యాక్సెప్ట్ చేద్దాం. కానీ ప్రజలు బాగురా? తప్పకుండా బాగున్నారు. ప్రజలన్నా నిన్నటి వరకు విజయోత్సవాల్లో అద్భుతంగా పార్టిసిపేట్ చేసినారు ప్రజలు బాగలేకపోవడమే. ప్రజలకు మీరు నిజంగా దగ్గర అవుతున్నామని అనుకుంటారా? 100% ఇచ్చిన హామీలను తట్టబుట్ట మొత్తం ఊడ్చుకుపోయిన రాష్ట్రాన్ని నిలబెట్టి వాళ్ళకి ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నిలబెడుతూ వస్తున్నాము. డెఫినెట్గా హామీలు ప్రజలు సంతోషంగానే ఉంటారు. 21,000 కోట్ల రుణమాఫీ తీసుకున్న రైతులు సంతోషంగా ఉన్నారు. రోజు ఉచితంగా బస్సులో ప్రయాణిస్తున్న మహిళలు సంతోషంగా ఉన్నారు. 52,000 ఉద్యోగాలు తీసుకున్న నిరుద్యోగులు సంతోషంగా ఉన్నారు. ఇంకా నిర్వహించబోయే పరీక్షల కోసం ఇంకా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు సంతోషంగా ఉన్నారు. మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచినందుకు పేద పిల్లలు చదువుకునే బీసీఎస్సీ హాస్టల్లో విద్యార్థులు సంతోషంగా ఉన్నారు. ఇంకా ఎవరు ఎవరు కావాలో చెప్పండి. బీసీఎస్సీ హాస్టల్ గురించి మాట్లాడుతారు. గురుకులాలలో 50 మంది పురుగులన్నం తిని పాము కాటుకు గురై చచ్చిపోయారు. వాళ్ళ పరిస్థితి ఏందన్నా? నేను ఏమంటున్నా, వెరీ అన్ఫార్చునేట్. అట్లా గత 10 ఏళ్ళుగా నిర్లక్ష్యం కాబడి అన్ఫార్చునేటా? 10 ఏళ్ళుగా నిర్లక్ష్యం కాబడినటువంటి విద్యార్థులను ఇప్పుడే వాళ్ళకు తిండి, బట్ట, మౌలిక వసతులు, తర్వాత కాస్మెటిక్ ఛార్జెస్ అన్నీ పెంచి కదా ఇప్పుడు 10 ఏళ్లలో ఎప్పుడు 10 ఏళ్ళు పెట్టిన 10 బకాయిలు ఏళ్లలో కట్టి ఇప్పుడు ఎప్పుడు కూడా తెరపైకి రానటువంటి గురుకులాలలో ఉన్నటువంటి విద్యార్థుల చావులు ఓన్లీ ఒక సంవత్సరంలో బయటకు వచ్చినాయి. బాసరాలో విద్యార్థులు ఆందోళన చేస్తే కేటీఆర్ గారు పోవాలని ప్రయత్నం చేసినా, అప్పటి విద్యాశాఖ మంత్రి సబితాయింద్ర రెడ్డి గారు పోవాలని ప్రయత్నం చేసినా కూడా లోపలికి కూడా రానియకుండా ఉద్యమాలు పోవాలన్న ప్రయత్నం చేశారు. మీరైతే అసలు పట్టించుకుంటారు. అన్ని ఈ కాస్మెటిక్ ఛార్జెస్, మెస్ ఛార్జెస్ 40% పెంచిన తర్వాత అన్ని సంక్షేమ హాస్టళ్లలో మా ఎమ్మెల్యేలు, పార్టీ క్యాడరు, అధికారంలో ఉన్న అందరూ అధికారులతో సహా, స్థానిక అధికారులతో సహా అక్కడే భోజనాలు చేసి అక్కడే వాళ్ళతోని. మీరు పోయిన రోజు బాగానే పెడతారన్న, మరుసటి రోజు తర్వాత సంగతి ఏంది? ఇప్పుడు నేను అదే అంటున్నా, 10 ఏళ్ళు క్రాంతి. ఇప్పుడు మీరు గతంలో మనం ఎప్పుడు నేను తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినాను. తెలంగాణ ఉద్యమంలో మనం ఏం చెప్పినాము, 60 ఏళ్లలో తెలంగాణ ఆగమైంది కాబట్టి మన తెలంగాణ మనకు కావాలన్నాము. మన తెలంగాణ మనకు వచ్చిన తర్వాత కేసీఆర్ చెప్పిన మాయమాటలు నమ్మి తెలంగాణ ప్రజలు కేసీఆర్కి అవకాశం ఇచ్చారు 2 టర్మ్లు. 10 సంవత్సరాలు 60 ఏళ్లలో జరిగిన ఏదైతే అభివృద్ధి కుంటుపడిన దాన్ని 10 ఏళ్లలో ఎంతో కొంత ముందుకు తీసుకుపోతారని ఆశించినాము. అట్లాంటి ప్రయత్నం ఏది కేసీఆర్ నుంచి జరగలేదు. కేవలం కాళేశ్వరం చుట్టూ, వాళ్ళ అనుయుల రియల్ ఎస్టేట్ వెంచర్ల చుట్టూ, లేదంటే హైదరాబాద్ చుట్టూ మెరుగులు దిద్దేదానికే సరిపోయింది 10 ఏళ్ళు ఆయనకి. గొప్పలు చెప్పుకోవడానికి, పేపర్లో రాయించుకోవడానికి, అవార్డులు తీసుకోవడానికి సరిపోయింది. అవార్డులు ప్రశంసించుకోవడానికి సరిపోయింది. ప్రజలు కష్టాల్లో ఉన్నారని 10 ఏళ్ళ తర్వాత కదా మీలాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళు గుర్తించింది. సో ఆ కష్టాల మీదే ఈరోజు మేము వర్కౌట్ చేస్తున్నాము. రాగానే 40 ఆయన పెట్టిన 10 ఏళ్ళు పెట్టిన బకాయిలు కట్టి కొత్తగా రావాల్సిన వాటికి 40% మెస్ ఛార్జీలు పెంచి వాళ్ళని హ్యాపీగా, అంటే మంచి పౌష్టికాహారం ఇచ్చి వాళ్ళని బాగా చూసుకోవాలనే ప్రయత్నం ఈ ప్రభుత్వానికి, ప్రజాపాలనలో ఉన్న ఈ ప్రభుత్వానికి ఉంది తప్ప 10 ఏళ్ళుగా ఆంధ్రాలో పెట్టిపోయిన మెస్ ఛార్జీలు అండి మన పిల్లలకి. మన తెలంగాణ కోసం ఎవరి కోసం తెచ్చుకున్నాం తెలంగాణ? 10 ఏళ్ళు తెలంగాణను అంత ఆగం చేసిన కేసీఆర్నో ఇంకెవరినో మనం మీరు ఎవరు, అంటే ఆ రోజు ఎవరు క్వశ్చన్ చేయలేదు. మేము అడిగినప్పుడు అది మా అరణ్య రోజున అయిపోయింది. ఇప్పుడు మేము వచ్చినాం, పేద పిల్లల మీద మాకు ఆ చిత్తశుద్ధి ఉంది కాబట్టి మెస్ ఛార్జీలు పెంచాం. ఓకే డన్ అన్న. కొన్ని ప్రశ్నలు పర్సనల్ కూడా అడగవచ్చు మిమ్మల్ని? ఆల్వేస్ అడగవచ్చు కదా. తెలంగాణ ఉద్యమంలో మీరు ఉన్నారు కదా. తెలంగాణ ఉద్యమంలో మీరు ఉన్నారు, రైట్. తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పోయారు, బీఆర్ఎస్కి పోకుండా అని అడిగితే? బీఆర్ఎస్ ఒక బేసిక్గా తెలంగాణ ఉద్యమం 60 ఏళ్ళుగా సాగుతున్నది. మధ్యలో బీజేపీ ఒకసారి 1-2 రాష్ట్రాలని హామీ ఇచ్చి మోసం చేసింది. బీఆర్ఎస్ ఆయనకు మంత్రి పదవి రాకుండా పార్టీ పెట్టింది. సరే, మలిదశ ఉద్యమంలో మారోజు వీరన్న కానీ, బెల్లి లలితక్క కానీ ఇట్లాంటి ఎంతోమంది త్యాగదనులు సామాజిక విప్లవోద్యమాల ద్వారా తెలంగాణ ఎస్టాబ్లిష్ చేయాలని ప్రయత్నం చేసిండ్రు. గ్రౌండ్ రెడీగా ఉంటే కేసీఆర్ వచ్చి దాన్ని హైజాక్ చేసిండు, పార్టీ పేరు మీద ఫ్లోట్ చేసిండు. తెలంగాణ ఉద్యమం ఆనాటి నుంచి కొండలక్ష్మి బాపూజీ గారు ఆ రోజు త్యాగం చేసిన పదవిని మళ్ళీ ముట్టుకోలేదు. ఆయన ఎన్ని ఆఫర్లు వచ్చినా, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఆయనకు గౌరవప్రదమైన చాలా పదవుల అవకాశం ఇచ్చినా వారు రాలేదు. సో అట్లాంటి త్యాగమూర్తులు ఉన్న ఈ తెలంగాణలో కేసీఆర్ ఒక పార్టీ పెట్టుకొని దాన్ని రాజకీయ వేదికగా ఆయన స్వార్థానికి మార్చుకుంటా ఉంటే, ప్రజా సంఘాలు, ప్రజలు, సంపన్న వర్గాలన్నీ మమ్మిళితమై కొట్లాడిన ఈ మలిదశ ఉద్యమంలో నేను భాగమైన క్రమంలో ఒక దిక్కు కేసీఆర్ యొక్క రాజకీయ ఎత్తుగడలు, ఆయన రాజకీయ స్వార్థాలు చూస్తూనే
తెలంగాణ ఇస్తే పార్టీ మెర్జ్ చేస్తాడు, తెల్లారి చేయడు. సో ఇట్లాంటి చాలా అంశాలు అనేక అంశాలు ఓయూ ఉన్నప్పుడు నేను దగ్గరగా చూసిన. అట్లాంటి వ్యక్తి కింద ఆయన నాయకత్వంలో పనిచేసే ఉద్దేశం నాకు లేకుండే ఫస్ట్ థింగ్. సెకండ్, సోనియా గాంధీ గారు ఎవడెన్నన్నా చెప్పండి, నేను మళ్ళీ చెప్తున్నా, ఏ రోజు అడిగినా ఇదే మాట చెప్తాను. సోనియా గాంధీ గారి దయ, ఆ ప్రేమ గుణం లేకుండా తెలంగాణ ప్రజలకు మనం మాట ఇచ్చినాం కాబట్టి కట్టుబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలి అనే నిర్ణయం ఆమె కట్టుబడి లేకపోతే ఆంధ్ర లాంటి రాష్ట్రాన్ని వదులుకొని తెలంగాణలో అక్కడ తుడిచిపెట్టుకోబోయే పార్టీ అని వారికి 1400 మంది విద్యార్థులు అమరులైన తర్వాత తెలంగాణ తల్లి అయినటువంటి ఉద్యమ సోనియా నాయకుడు అని చెప్పుకున్న కేసీఆర్ కి 1400 మంది అడ్రస్ దొరకలేదా, ఇల్లు పత్తా దొరకలేదా? అధికారంలోకి వచ్చారుగా, మీరేం అదే చేశారు? ఇప్పుడు అదే అవసరం అయితే ఉంది, అదే అధికారంలోకి వచ్చి చేస్తున్నాం, మీరేం అదే చేస్తారు? లెట్ మీ కంప్లీట్ వై ఐ జాయిన్ కాంగ్రెస్. తెలంగాణ ఇచ్చిందన్న భావనతోని, కేవలం సోనియా గాంధీ గారి వల్లనే ఈ తెలంగాణ వచ్చిందనే భావనతోని వారికి కృతజ్ఞతగా నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన. నాకు జాతీయ రాజకీయాలంటే మక్కువ. డెఫినెట్లీ ఒక ప్రాంతీయ పార్టీలో కుటుంబ ఫ్యామిలీ లిమిటెడ్ కంపెనీ, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కేసీఆర్ కంపెనీలో జాయిన్ కాకుండా ఒక పబ్లిక్ ఓరియంటేషన్తో నడిచి ఈ దేశ స్వాతంత్రంలో Wonderful. భాగం తెలంగాణ ఇచ్చిన పార్టీగా నాకు నచ్చి Wonderful. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలోపేతం చేయటాన్ని నేను కాంగ్రెస్ పార్టీ. వండర్ఫుల్ అన్న, సూపర్, ఎక్సలెంట్. ఎన్నేళ్ళు అవుతుందన్న మీరు పార్టీలో ఉండబట్టి? 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ళ నుంచి మహేష్ కనబడతలేడా కాంగ్రెస్ పార్టీ అని అడిగితే? నాకు చాలా అవకాశాలు ఇచ్చింది పార్టీలో. ప్రభుత్వం వచ్చింది, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ అవకాశాలు ఏమైనా వచ్చినాయా మీకు? ప్రభుత్వ అవకాశాలు రాలే, వస్తాయి. అవర్ టైం విల్ కమ్. వస్తాయని అనుకుంటారా? డెఫినెట్గా పార్టీ పనిచేసే కార్యకర్తలను పార్టీ ఎందుకు గుర్తించదని మీరు ఎందుకు? చాలా మంది పనిచేసినటువంటి కార్యకర్తలను పక్కన పెట్టి పక్కన పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి పెద్ద పిట్టలు వేస్తుంది కదా. పాలిటిక్స్లో ఒకసారి గవర్నమెంట్లోకి వచ్చినాక కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి, కొన్ని ఇవి ఉంటాయి. ఇప్పుడు కోదండరామ్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు. ఎందుకు ఇచ్చిండ్రు అంటే మిత్రధర్మంలో భాగంగా వారు మాకు మద్దతు చేస్తున్నారు కాబట్టి ఇచ్చిండ్రు. జహీరుద్దీన్ అలీ ఖాన్ గారు సియాసత్తు పాత్ర చాలా గొప్పగా ఉండే తెలంగాణ ఉద్యమంలో. వాళ్ళని గౌరవించుకోవడానికి ఆమిర్ అలీ ఖాన్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు. సో అట్లానే అందరికీ రావాలంటే సరే కొంత సందర్భం, టైము, సందర్భం, ఈక్వేషన్స్, కాస్ట్ ఈక్వేషన్, పొలిటికల్ ఈక్వేషన్ చాలా వస్తాయి కాబట్టి డెఫినెట్లీ ఒక సరైన సమయంలో సరైన ఇది మన అంటే పార్టీ గుర్తిస్తుందని అనుకుంటున్నాను. రైట్, ఓకే. తెలంగాణ ఉద్యమకారుల కంటే కాంగ్రెస్ పార్టీ చిన్న చూపు చూస్తుంది అని అంట, మీరు ఏమంటారు దానికి? నేను పూర్తిగా వ్యతిరేకిస్తాను. మీరు పూర్తిగా వ్యతిరేకిస్తారు. 10 ఏళ్ళు తెలంగాణ అజిటేషన్ లో ఉన్నటువంటి ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంతమందిని ఎమ్మెల్యేలుగా మంత్రులుగా చేసుకుంది కాంగ్రెస్ పార్టీ అని అడిగితే ఒక ఎమ్మెల్యే పేరు చెప్పండి మీరు. తెలంగాణ ఉద్యమం ఎమ్మెల్యే పేరు చెప్పండి అన్న. నేను ఏమంటున్నా, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తేనే ఎమ్మెల్యే అన్నట్టు కాదు. ఇప్పుడు దయాకర్ అన్న తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిండు. అదే పట్టించుకోవట్లేరు. రెండు సార్లు టికెట్ ఇచ్చిండ్రు, గౌరవించిండ్రు అనే మాటకు చెప్తారు. ఓడిపోయేటప్పుడు కత్తి వెంకటస్వామి గారికి టికెట్ ఇచ్చిండ్రు, ఇవ్వలేదు. కత్తి వెంకటస్వామి గారికి కూడా టికెట్ ఇచ్చిండ్రు. తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళకి, తెలంగాణ ఉద్యమంలో ఏదైతే 10 ఏళ్లలో కేసీఆర్ పాలనలో దక్కని గౌరవం తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ఉద్యమకారుల పేర్లు చెప్తే 100 మంది పేర్లు వెళ్తాయి. అలా వాళ్ళు పుట్టింది 20 ఏళ్ళు, ఇది 100 ఏళ్ళ పార్టీ. దీనిలో సీనియారిటీ ఉండదు, పనిచేసిన శక్తియుక్తులు ఉండవు, ఏముండవు. తెలంగాణ ఏర్పడడానికే కదా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అలా అధికారంలోకి వచ్చింది. బట్ అప్పటికి దానికన్నా ముందు నుంచి పెద్దపీట వేయాలి కదా. తెలంగాణ ఉద్యమకారుల కంటే కౌలు కళాకారులకు ₹1,00,00,000 నజరానాతో పాటు వాళ్ళని సత్కరిస్తుంది తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ. అంటే మీరు మొన్న ఇచ్చినటువంటి 9 మంది మాత్రమే తెలంగాణ కళాకారులు, ఇంకా అప్డేట్ చేస్తారు. మేము కూడా ప్రభుత్వానికి అష్యూరెన్స్ అని ఇచ్చిరా మీరు? ప్రభుత్వానికి నివేదించడము, ఇంకొంతమంది ఎట్లనో ఆ లైట్ టైం గ్యాప్లు ఏమైనా మిస్ అయితే యాడ్ చేయండి అన్నాం. వాళ్ళకి సీఎంఓ నుంచి కాల్స్ పోయినాయి. సపోజ్ చెప్తాను, విమలక్క గారు ఉన్నారు, విమలక్క గారి పేరు అనౌన్స్ కాలేదు. మేము వెంటనే దాన్ని రిపోర్ట్ చేసినాము. సీఎంఓ నుంచి విమలక్క గారి కాల్ వెళ్ళి యూ విల్ బీ టేకిన్ అక్క మీ పేరు ఇంక్లూడ్ చేస్తున్నాం, జస్ట్ మేము అనౌన్స్ చేయాలనేది అప్పటికప్పుడుగా తీసుకున్న నిర్ణయం కాబట్టి. విమలక్క పేరు మర్చిపోవడం అనేది అంటే లలిత ఉన్నది, వాళ్ళ కుటుంబానికి ఏమన్నా భరోసా ఇస్తున్నారా? తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ప్రతి కుటుంబము, ప్రతి ఉద్యమకారుడి కుటుంబం సగర్వంగా తలెత్తుకునేటట్టు ప్రజాపాలన జరుగుతుంది. గూడ అంజన్నని అడిగిన వాళ్ళు ఎవరు చెప్పు నాకు ఒకసారి. గూడ అంజన్న గారు ఇప్పుడు బతికలేరు. గూడ అంజన్న తెలంగాణ ఉద్యమంలో, సాహితీ ఉద్యమంలో చేసిన పోరాటాలు ఏందో, రాసిన పాటలు ఏందో మీకు నాకు తెలుసు. ఆయన చనిపోతే కనీసం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి కనీసం పరామర్శకు పోలేదు కుటుంబాన్ని. కడు పేదరికంలో రామ్నగర్లో ఒక చిన్న ఇంటిలో చనిపోయింది ఆయన. ఆయన కుటుంబాన్ని ఎవరు అడగకముందే పిలిచి ₹1,00,00,000 ఇస్తున్నది ఈ ప్రభుత్వం. అంటే తెలంగాణ ఉద్యమాలకి మేము గౌరవం ఇస్తలేనట్ట. అది ఒక్కటే కాదు కదా, విప్లవోద్యమం ఏమంటారు, సాయుధ రైతాంగ పోరాటంలో వీరనారి చాకలి అయినమ్మ పేరు మీద యూనివర్సిటీ పెట్టినాం.
కొండ లక్ష్మణ్ బాబూజీ గారి పేరు మీద చేస్తున్నాం. తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టినాం. తెలంగాణ తల్లి విగ్రహం, గద్దర్ అన్న పేరు తెలంగాణ తల్లి, తెలంగాణ తల్లి వస్తున్నా గద్దర్ అన్న పేరుతోని కాదు అవార్డులను ఇచ్చినాం. అన్న తెలంగాణ తల్లి విగ్రహం అని అన్నారు కదా. అవును. అసలు తెలంగాణ తల్లి విగ్రహంలో తెలంగాణ తల్లి ఉన్నదా? ఉంది. ఎందుకు మీరు పెట్టిన తెలంగాణ తల్లిలో అంటే మీరేంది దొరలు గడిలలో వేసుకునే 7 వారాల నగలు వేసుకొని తిరిగేదే తల్లి అంటే మీ కొంతమంది అభిప్రాయం అయితే మనం ఏం అంటే చెప్పలేం పేదింటి కానీ తెలంగాణలో ఉన్నటువంటి పేదింటి బిడ్డలు మీకు బంగారం వేసుకుంటే నచ్చదన్నట. పేదింటి బిడ్డలు ఎందుకు, నువ్వు ఊర్లోకి పోయి ఈ తెలంగాణ ఇప్పుడు అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహం ఇది, ఓకే, ఈ విగ్రహాన్ని ఈ ఫోటోని తీసుకుపోయి ఊళ్ళో 100 ఇళ్ళని సర్వే చేయి, 99 ఇళ్ళు ఇట్లనే ఉంటాయి, తల్లులు ఇట్లనే ఉంటారు, వాళ్ళని అట్లనే తల్లిని సహజంగా పల్లెల్లో స్వచ్ఛమైన తల్లుగా కొలుచుకోవడం ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశము. గతంలో ఆ ప్రయత్నం ఎవరు చేయలేదు, మేము చేసినాము. మీకు అది మనం నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల, మెట్పల్లి ఈ ఏరియాలో కనుక తిరిగితే నేను కరీంనగర్ నుంచి వచ్చినాను. నిండుగా ఉంటారు, నిండుగా బంగారం వేసుకొని ధరించుకొని ఉంటారు. మీరు అటువంటి వాళ్ళ వాళ్ళు బంగారమే లేకుండా ఉందంటారా తెలంగాణ తల్లి? బంగారం ఏమున్నా ఎన్ని రిటర్న్ తీసేసారు, చేతులకి బతుకమ్మ తీసేసారు. ఇప్పుడు కిరీటం అనేది కిరీటం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అట్లా అంటే చేతులకి వెళ్ళి బతుకమ్మ లేదు అంటే బతుకమ్మ పండుగని గౌరవించుకుంటున్నాం కదా, పండుగ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తుంది కదా. ఏమన్నా గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అయిన బతుకమ్మకు మొన్న జరిగినటువంటి బతుకమ్మకు ఆస్మాన్ ఫరాక్ ఉన్నది. అట్లా మీరు కొంతమంది అభిప్రాయం, అది బతుకమ్మ జనాల అభిప్రాయం అన్న. నేను చెప్తా, జనాలకు తెలియదా? మీరు అడుగుతురు కాబట్టి చెప్తున్నా కానీ జనాలకు తెలియదు. బీఆర్ఎస్ పార్టీ పుట్టక ముందు బతుకమ్మ లేదా తెలంగాణ రాష్ట్రంలో? ఎవరు చేసిండు? కొత్త వన్నే తీసుకొచ్చారు. వన్ డే అంటే పబ్లిసిటీ చేసుకున్నారు. బతుకమ్మ పేరు మీద డబ్బులు దండుకోవడానికి చీరల పేరు మీద 400 కోట్ల స్కామ్ చేసింది ఈ బీఆర్ఎస్ పార్టీ. ఆడబిడ్డలకు ఇచ్చే ఎవరన్నా నీకు తెలుసు కదా క్రాంతి, మీరు ఆగాలి. మీరు ఎంత ఫాస్ట్ అడిగితే నేను అంత ఫాస్ట్ గా సమాధానం చెప్తా. బట్ ఒక్క మాట అడుగుతున్నా స్ట్రైట్ గా, ఆడబిడ్డ సొమ్ము తింటావాను? మామూలుగా ఊళ్ళలో మనకి ఏం చెప్తారు పెద్దలు, ఏం చెప్పారు మనకు? ఆడబిడ్డ సొమ్ము ముట్టొద్దురా అంటారా? అట్లాంటిది ఆడబిడ్డలకు ఇస్తున్నాం అని చెప్పి ఇచ్చే చీరలు 100 రూపాయలకు కొనుక్కొచ్చి 400 బిల్లులు ఎత్తి 450 కోట్ల స్కామ్ చేసిండ్రు. అందులో పాతదారులు సూత్రధారులు ఎవరు? ఇదే కేటీఆర్ కుటుంబ సభ్యులు, వాళ్ళ అనుచరులే కదా. సో నువ్వు బతుకమ్మ అని ఇంత గొప్పగా చెప్తేవి, మరి ఏమే ఆడబిడ్డలు ఆడుకునే బతుకమ్మలు కూడా స్కామ్ చేసింది ఆ పార్టీ, దాన్ని ఎప్పుడన్నా అన్నావు నువ్వు? డెఫినెట్లీ అంటామన్నా. అట్లా కాదు, మీ విషయం ఏంటి అని అంటే, మీరు బతుకమ్మ ఉండవలసినటువంటి తెలంగాణ తల్లి చేతిలో మీరు బతుకమ్మ లేకుండా చేసిరు, ఇది సమంజసం? బతుకమ్మ అంతకు ముందు కూడా లేదు. నువ్వు అంతకుముందు తెలంగాణ తల్లి విగ్రహం ఫస్ట్ విగ్రహం ఎప్పుడు 2007లో ఆవిష్కృతం. ఇప్పుడు బతుకమ్మ తీసేయడానికి రీజన్ ఏందన్న? బతుకమ్మ ఉన్నది ఎప్పుడు అంటున్నా, అసలు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆమోదించింది ఎప్పుడు చెప్పు? అసలు ఎందుకు తీసేసారు మీరు చెప్పండి. బతుకమ్మ తెలంగాణ తల్లి విగ్రహంలో ఎవరు పెట్టిండ్రు? బీఆర్ఎస్ వాళ్ళు పెట్టుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం అంతకు ముందు కూడా ఉంది క్రాంతి, మీరు గో బ్యాక్ టు ద హిస్టరీ అండ్ సెర్చ్. అంతకు ముందు ఉన్న దాంట్లో కూడా ఇట్లనే మొక్కజొన్న కంకులు పట్టుకొని ఆశీర్వదిస్తూనే ఉంది తెలంగాణ. ఎంతమందికి తెలుసా అట్లా ఉన్నది తల్లి, తెలంగాణ తల్లి అన్న? అంటే ఇప్పుడు నువ్వు బీఆర్ఎస్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న విగ్రహాలన్నింటినీ తీసుకొచ్చి వీటిని ఇప్పుడు రేపు పింక్ జాతీకరణ చేస్తారా? ఇట్లా ఇప్పుడు రేపు పొద్దున రాష్ట్ర రంగు పింక్ డిక్లేర్ చేస్తారా మీరు? రాష్ట్ర గుర్తు కార్ డిక్లేర్ చేస్తారా? ఇట్లా ఇది నేనేమంటున్నా, మీలాంటి మేధావులు కూడా ఆలోచించాలి క్రాంతి. యూఆర్ సీనియర్ జర్నలిస్ట్, తెలియని వాళ్ళకి తెలిసేటట్టు చెప్పాలి ఈ విషయం. అంటే ఇట్లా క్రిటిసైజ్ చేసి మాట్లాడితే అయిపోయిద్దా? అసలు కాదు, మీరు 10 ఏళ్ళుగా నేను అదే అంట, సింహం తన చరిత్ర తను రాసుకోకపోతే వేటగాడు రాసిందే చరిత్ర అవుతుంది. 10 ఏళ్ళుగా కేసీఆర్ రాసిందే చరిత్ర అని మీరు నమ్ముతున్నారు. అసలు చరిత్ర ఇది. అంటే చరిత్ర సామాన్యమైన స్వచ్ఛమైన పల్లెల్లో తల్లులుండే విగ్రహం ఉంది. మహేష్ అన్న ఒక్క నిమిషం, చరిత్ర రాయాలి, చరిత్ర సృష్టించాలి అంటే అవతలలో రాసిన చరిత్రను ఎవరు రాసిరో చెప్పమంటున్నా. చరిత్రను తుడిపేయడం విగ్రహం ఏది? కాగితం అన్న నేను చెప్తా. విగ్రహం ఏది? కాగితం జీవో చూపి. నిమిషం, తెలంగాణ తల్లి విగ్రహం. నాకు సమాధానం చెప్పినాక మీరు ఎన్ని అడగండి. తెలంగాణ తల్లి, తెలంగాణ వచ్చింది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినరు, 2 టర్ములు రాష్ట్ర ప్రజలు వారికి అవకాశం ఇచ్చారు. ఏది తెలంగాణ తల్లి విగ్రహం ఏది? దానికి జీవో ఏదో చూపి నువ్వు కాగితం చూపి, నువ్వు ఇక తెలంగాణ తల్లిని మేము మారవలేదు, దాన్ని బట్టి చెప్తా. అంటే నీ వైభోగము నీకు అమరవీరుల సమాధుల మీద కుర్చీలు వేసుకొని కూర్చొని 10 ఏళ్ళు ఊరేగిన తర్వాత నీకు 10 ఏళ్ళు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలన్న సోయి లేదు, 10 ఏళ్ళు గద్దరన్నను పట్టించుకునేది లేదు, 10 ఏళ్ళు కౌలు కళాకారులొద్దు, 10 ఏళ్ళు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా చేస్తే ప్రతిపక్షాలను పిలుచుకునే సంస్కారం లేదు. అధికారికంగా వాళ్ళకి తెలంగాణ ఉద్యమకారులను ఇంటింటికి కార్డు పంపి విఐపి ప్రోటోకాల్ ఇచ్చి పిలిచారు. తెలంగాణ తల్లి విగ్రహానికైనా జూన్ 2 ఆవిష్కరణ మా ప్రభుత్వంలో, ప్రజాపాలన ప్రభుత్వంలో జూన్ 2 మొదటిసారిగా మా ప్రభుత్వంలో చేస్తున్న ఆవిర్భావ దినోత్సవాలకి ఉద్యమం కాలంలో పనిచేసిన గుర్తించగలిగిన ప్రతి నాయకుడికి ఇంటికి ప్రోటోకాల్ దినోత్సవం నాడు సెలవు లేకుండా చేశారు. ఎవరండి? మీరు
తెలంగాణ ఆవిర్భావోత్సవాన్ని అందరూ సెలబ్రేట్ చేసుకోవాలని చెప్తున్నాం. అందుకోసమే మీరు సెలవు దినం అందరు నేనేమంటా సెలబ్రేషన్ కి నేను ఒకటే చెప్తున్నా క్రాంతి, మీకు సెలబ్రేషన్ కి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న బతికున్న వాళ్ళందరూ వచ్చిండ్రు. అది యాక్చువల్ అసలు తెలంగాణ సెలబ్రేషన్, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. అది ప్రతిపక్షాలకు ఇన్విటేషన్ ఉండదు. మేము ఇంకా ఇన్ఫాక్ట్ ఆయన రాలేదు. 2025కు సంబంధించినటువంటి హాలిడేస్లలో లిస్టులలో ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సంబంధించి ఎందుకు హాలిడే పెట్టలేదు అని ప్రతి ఆఫీస్లో, ప్రతి స్కూల్లో, ప్రతి దగ్గర ప్రభుత్వ కార్యాలయాలలో ఇది సెలబ్రేట్ చేసుకోవాల్సిన రోజు. జనవరి 26 రోజు ఆఫీస్ పోతావా పోవాను, ఆఫీస్కి వస్తావా రావా, స్కూల్కి పోతారా పోరా పిల్లలు, ఎందుకు పోతారు? ఆగస్టు 15కి స్కూల్కి ఎందుకు పోతారు పిల్లలు? ఆ రోజు కూడా సెలవిచ్చి ఎవరింట్లో ఆడు ముసుగుదనుకొని పడుకోమంటారా? లేదు, ఆ రోజు పోయి ఈ రోజు మన దేశానికి స్వాతంత్రం వచ్చిందని జెండా ఎగరేసి సగర్వంగా త్యాగాలు చేసిన వాళ్ళందరినీ గుర్తు చేసుకొని ఇంకా దేశభక్తిని పునరంకితం చేసుకొని ముందుకు నడవాలి. అంతే. తెలంగాణ ఆవిర్భవించిన దినం కాబట్టి ఆ రోజు తెలంగాణలో ఉన్నటువంటి పోరాటాలు, తెలంగాణ కోసం జరిగిన ఉద్యమాలు, దాంట్లో అవసలు బాసిన అమరవీరులు, దానిలో పాల్గొన్న ఉద్యమకారులు, తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి మొత్తం అభివృద్ధిని అంతా వల్లే వేసుకొని మళ్ళీ ఒకసారి ఆ స్ఫూర్తి రీడెడికేషన్ అంటారు కదా, పునరంకితులై మళ్ళీ తెలంగాణ అభివృద్ధికి ముందడుగేయండ్రా అని అందరికి చెప్పే కార్యక్రమం రోజు సెలవు లేదని అడుగుతారు. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఇందాక చెప్పిన కదా, చరిత్ర రాయాలి, చరిత్ర సృష్టించాలి అని అంటే అవతల రాసిన చరిత్రను తుడిపేయద్దు, కొట్టే చరిత్ర లేదు. అదే విషయం చెప్తా వినండి. టీఎస్ కాస్త టీజీ చేశారు. అవును, అది తెలంగాణ ఉద్యమంలో ఇది కంప్లీట్ చేయండి. మీరు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు కదా, గుండెల మీద ఇప్పుడు నేను గూగుల్లో కొట్టి కూడా చూపిస్తా. తెలంగాణ ఉద్యమం ఫోటోలు మీరు ఏది చూసినా గుండెల మీద టీజీ అని కనబడతా, టీఎస్ అని కనబడుతుందా? మీరు చెప్పండి. మరి ఆ టీజీని టీఆర్ఎస్ పోలేటట్టు టీఎస్ అని మార్చిన దుర్మార్గులు ఎవరు? దాన్ని తిరిగి ఉద్యమకారుల కాంక్ష మేరకు, ఉద్యమకారుల ఆలోచన అడిగిండ్రు. నేను అదే అంటున్నా, తెలంగాణ ఉద్యమం పేరు మీద రాజకీయం చేసిన కేసీఆర్ 10 ఏళ్ళ అధికారాల నుండి ఈ తెలంగాణకు ఒక రాష్ట్రీయ గీతం లేకుండా చేసిండు, ఒక తెలంగాణ తల్లి విగ్రహం లేకుండా చేసిండు, తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళకి గుర్తింపు లేకుండా చేసిండు. అండ్ బై ద వే, నేను ఇక్కడే నీకు క్లారిటీ ఇస్తున్నా, బీఆర్ఎస్ కార్యకర్తలు తెలంగాణ ఉద్యమకారులు కాదు క్రాంతి. దయచేసి ఆ మిస్కాన్సెప్షన్ నుంచి మీరు బయటికి రండి. బీఆర్ఎస్ జెండా మోసిన ప్రతి ఒక్కడు తెలంగాణ ఉద్యమకారుడు, బయట ఉన్న వాళ్ళు కాదు అంటే మేము 35 రోజులు జైలుకు పోయిన తెలంగాణ ఉద్యమంలో నేను ఉద్యమకారుని కాదా? బీఆర్ఎస్ పింక్ జెండా మరి అదే నేను చెప్పేసి కూడా అదే చెప్తున్నా, వాళ్ళవే తెలంగాణ వాదం అన్నట్టు చెప్తున్నాను. సరే అన్న, ఇప్పుడు ఆయన గడిలో ఉండే దొరసాని తీసుకొచ్చి ఆ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో ప్రతిష్ఠిస్తే గదే తెలంగాణ తల్లి అంటున్నావు. ఎంతమంది తల్లులు ఉన్నారు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కూడా? ఇప్పటి మాట కాదు ఇది. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో, ఈఫ్లూలో, ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్ యూనివర్సిటీలో పిహెచ్డి స్కాలర్లు అందరం కలిసి ఏంది తెలంగాణ తల్లి ఈ ఊళ్ళల్లో మొత్తం ఎక్సెప్ట్ హైదరాబాద్ మిగతా అంతా తెలంగాణ అంతా పల్లెటూర్లే కదా, ఊర్లే కదా, గ్రామాలే కదా. గ్రామాలలో ఒక్క తల్లి అన్న ఇట్లా ఉన్నదా? ఎందుకు ఇట్లా కేసీఆర్ వన్ సైడ్ చేసుకుంటూ పోతున్నారు చర్చ పెట్టిన వాళ్ళం మేమంతా. మీరు ఇదే తెలంగాణ తల్లి అని మీరు చెప్తున్నారు. పోనీ ఆ మాటకు అది కూడా అధికారికంగా లేదు, అది కూడా జీవో లేదు. దానికి ఒక సెక్రటరియట్ లో ఇప్పుడు నేను ఒకటి అడుగుతా క్రాంతి, 200 కోట్లు 300 కోట్లు అని 1600-1700 కోట్లతోని ఒక లోపభూయిష్టమైన ఒక సెక్రటరియట్ కట్టారు. అంతకుముందు ఉన్న సెక్రటరియట్ ఉమ్మడి రాష్ట్రానికి సరిపోయే పరిపాలన ఇచ్చింది. దానిలో 3 బ్లాక్లు కొత్తగా కట్టినాయి. ఆయనకున్న వాస్తు పిచ్చి వల్ల మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా దాన్ని మసిబూసి మారేడుకాయ చేసి ఆయనకున్న వాస్తు పిచ్చి వల్ల పాత సెక్రటరియట్ మొత్తాన్ని కూలగొట్టి కొత్తగా సచివాలయం కట్టిండు. కానీ ఇంత 1600 కోట్లు పెట్టి సచివాలయం కట్టగలిగినావు, 10 అడుగుల విగ్రహం పెట్టలేకపోయినావు. ఈయనేమి తెలంగాణ ఉద్యమకారుడు అవుతాడు? ఆయనకేం కమిట్మెంట్ ఉన్నట్టు తెలంగాణ ఇచ్చిన పార్టీగా, తెలంగాణ ఇచ్చిన వచ్చి అధికారం ప్రజలు ఆశీర్వదించి మాకు అధికారంలో ఇచ్చిన సంవత్సరం లోపల మళ్ళీ విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టినాం. రైట్, సూపర్ అన్న. ఓకే. అండ్ ఇంకోటి ఏంటి అంటే, యాదాద్రి ఉండే మళ్ళీ దానికి యాదగిరి గుట్ట చేసారు, ప్రగతి భవన్ ఉండే దాన్ని మళ్ళీ ప్రజాభవన్ అని అన్నారు. ఇట్లా చెప్తూ పోతే 1, 2, 3 కాదు, పూలే పేరు మీద పూలే ప్రజాభవన్, మాన్యశ్రీ పూలే ప్రజాభవన్ అనే పేరు మీకు గాని మీకు నచ్చలేదని అనలే. బీఆర్ఎస్ నాయకులు అడుగుతున్నా. ప్రజాభవన్ అది మీరు రాజులు గతంలో ఉన్నట్టు, దొరలు గతంలో ఉన్నట్టు గడియలని చుట్టూ కంచెలేసి దానికి ఎవడు రావద్దు, లాస్ట్కి హోంమంత్రి కూడా రావద్దు,
మహమూద్ అలీని గేట్ నుంచి హోంగార్డ్ పంపించిండు, హోం మంత్రిని హోంగార్డ్ వెనుకకు పంపించిండు. అట్లాంటి దుర్భేద్యమైన కోటలు కాదు. మనం ప్రజలతో ఎన్నిక కాబడిన ప్రజాప్రతినిధులం. మనం చేసే పరిపాలనలో ప్రజలు కూడా భాగం కావాలని ఇటు ప్రమాణ స్వీకారం అవుతుంటేనే ముఖ్యమంత్రి గారిది, అటు ఏవైతే వాళ్ళు పెట్టిన కోటకు కట్టినటువంటి మొత్తం ఇనుప కంచెలన్నీ తొలగించి ప్రజల కోసం దాన్ని ఓపెన్ చేసినాం. కాబట్టి ప్రజలు ఎప్పుడైనా వచ్చి పోగలిగే భవన్ కాబట్టి ప్రజాభవన్ ఎవరు పెట్టి ఉండాలన్నాడా? ప్రజాప్రతినిధులు ఉంటారు, ప్రజాప్రతినిధులు ఉంటారు. ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు. ముఖ్యమంత్రి గారు ఉండకూడదా? అట్లేం లేదే. ముఖ్యమంత్రి గారు ఎందుకు ఉండలేరు? రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వాళ్ళు ఉండడం మీకు ఇష్టం లేదా? పోనీ మాట్లాడటానికి ఇష్టం లేదా? ముఖ్యమంత్రి గారు ఎందుకు విమర్శించే ఉండరు? వాళ్లకు దళితుడైన ఒక దళిత సామాజిక వర్గం నుంచి కష్టపడి కింది స్థాయిలో ముందు నుంచి కాంగ్రెస్ కుటుంబం దళిత వర్గం నమ్ముకొని పైకి వచ్చినటువంటి ఉప ముఖ్యమంత్రి ఆ ప్రగతి భవన్లో ప్రజాభవన్లో ఉండడం మీకు ఇష్టం లేదా? విమర్శించే వాళ్ళకి ఇష్టం లేదు. రైట్, ఒక్క నిమిషం అన్న. అంటే జీర్ణించుకోలేకపోతున్నా, టైం ఈ జీర్ణించుకోలేకపోతున్నా. విషయంలో కొంచెం టైం తీసుకుందామా? చెప్పండి. రైట్, విషయం ఏంటి అంటే నేను ఒక పెద్ద మనిషిని అడిగిన, చాలా కాంట్రవర్సీ అవుతుంది కావచ్చు బహుశా. ఏమైంది, ఎందుకు ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయంలో ఉండకుండా తన తొంటింటికే పోతా ఉన్నారు అని అడిగిన. అడిగితే అక్కడ ఎవరు ఉన్నారు అని అడిగిన ఆయన. అడిగితే అక్కడ ఉన్నది బట్టి గారు ఉన్నారు, అదేవిధంగా సీతక్క గారు ఉన్నారు అని నిన్న. వాళ్ళు ఏంటిది అని అన్నాడు. ఏంటిది అని అంటే ఏంటిది అని అన్నా. ఏంటిది అని అంటే నీకు అర్థమైంది కరెక్టే. ఏంటిది అని అంటే ఆయనేమో దళితుడు, ఆమెనేమో గిరిజన మహిళ అని చెప్పిన. ఎస్, అందుకోసమే కేసీఆర్ ఏమో విలువ సామాజిక వర్గము, ఆయన ఉన్నింట్లో వీళ్ళని పెట్టినా అని చెప్పేసి ఒక ఈగో యాటిట్యూడ్ కోసమే మాత్రమే ఆ పని చేస్తుంది తప్పించి ఆడ రేవంత్ రెడ్డి ఉండాలంటే ఉండొచ్చు. మీరు చెప్పారు అయిపోయింది. నేను ఒక ప్రశ్న అడుగుతాను. ప్రజాభవన్ అనేది ప్రభుత్వ సొమ్ముతో కట్టినటువంటి భవనం. అది రేవంత్ రెడ్డి గారిది కాదు, కేసీఆర్ది గారిది కూడా కాదు, అవునా? ప్రభుత్వాన్ని ప్రభుత్వం డిప్యూటీ సీఎం అంతకుముందు అలొకేట్ చేసి మహమూద్ అలీగా ఉన్న డిప్యూటీ సీఎంను దళితుడైన రాజయ్యను వాళ్ళనేమో ఊరవతలు ఉంచండు. నువ్వు అడిగిన దానికి నేనేమంటున్నా, మీకు వినే ఓపిక లేకపోతే అడిగిండు ప్రశ్న, మీరు డీటెయిల్ స్టోరీ చెప్పిండ్రు, వాళ్ళు ఎవరో పెద్ద మనిషి నీతో అట్లా అన్నాడు కదా, నేను అనేది కూడా విను అంటున్నాను. ఒక మైనారిటీని, ఒక దళితుడిని అలా ఉంచలేకపోయింది కేసీఆర్. రేవంత్ రెడ్డి గారి దాతృత్వం అవ్వండి, ఇంకోటి అవ్వండి, దళితులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ఇస్తున్న గౌరవం అది. ప్రజాభవన్ రేవంత్ రెడ్డి గారు ఉండరు అని అడుగుతున్నాను. రేవంత్ రెడ్డి ఏడున్న పరిపాలన, ముఖ్యమంత్రి అంటే మీకు తెలుసు కదా, ముఖ్యమంత్రి గారు అదే కార్యాలయం ఇంటికాడ ఉండి నడిపించుకుంటారా? ఇల్లు కార్యాలయం అన్న లేదు. బట్టి గారు ప్రజాభవన్ లో అందరం అక్కడే ఉన్నప్పుడు మీరు ఉండండి బట్ అన్న, ఇంకోటి హాల్ ఉంది, అదే మీటింగ్స్ కోసం వాడదాము అని చెప్పి ఆయన ఉన్న ఇంట్లో ఉన్నాడు. అది త్యాగం, రేవంత్ రెడ్డి చేసిన త్యాగం. ఇంటికాడ ఉంటే ఏదన్నా సుట్ కేసులు కావచ్చు, లేకపోతే చెక్కులు కావచ్చు, ఈజీగా ఉంటది. ఈయనైతేనేమో మీడియా ఉంటది ముంగట, ప్రతిదీ వచ్చేది పోయేది చూస్తుంది అని చెప్పి అక్కడ కూడా ఉంటుంది, అక్కడ కూడా ఉంటుంది. అక్కడ ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఐబీ ఉంటుంది, సెంట్రల్ కంట్రోల్లో ఉండే చాలా డిపార్ట్మెంట్స్ అక్కడ పనిచేస్తాయి. అట్లా ఎవరో వచ్చిండ్రు ఎవరో పోయిండ్రు లేదా మీరు అనుకునేటువంటి ఆ ఫిల్తీ లాంగ్వేజ్ నేను వాడను కానీ, బట్ ఒక్క మాట అయితే చెప్తాను, ఆయనే నేను ఇక్కడ ఉంటా మీరు ఉండండి అని చేసిన త్యాగమేగానే చూడాలి. కానీ నాకు అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు బట్టి గారు అక్కడ ఉండడాన్ని జీర్ణించుకోలేని వాళ్ళు, ఓ దళితుడైన ఉప ముఖ్యమంత్రి, దళిత సామాజిక వర్గమైన వ్యక్తి ప్రజాభవన్ లాంటి దీంట్లో ఉండడం, ప్రభుత్వ సౌధంలో ఉండడం జీర్ణించుకోలేని వాళ్ళు చేసినటువంటి విమర్శలుగానే చూడాలి. దళితుల పట్ల ఎందుకు వాళ్ళకి బీఆర్ఎస్ నాయకులకు అంత చిన్న చూపు ఎందుకు అంటున్నా నేను? ఓన్లీ దొరలే ఉండాలా? నేను అడుగుతా చెప్పు. ఇప్పుడు ఇది కరెక్ట్ ప్రశ్న. మీరు 100 కోట్లు పెట్టి కట్టిరు, మీరు అప్పుడు ప్రగతి భవన్ అన్నారు, మేము ఇప్పుడు ప్రజాభవన్ అంటున్నాం. ప్రజలకు అందుబాటులో ఉండాలి కాబట్టి దానిలో ప్రభుత్వ సంపదతో కట్టినటువంటి ప్రజా బిల్డింగ్ లో వెలుమ దొరలే ఉండాలా, దళితులు ఉండొద్దా? ఎందుకు మీకు ఇంత కంటగింపు అంటున్నా? అంటే దళితులు ఎదగొద్దు, అందుకోసమే దళితులకు అంటే విలువలు ఉన్న కాడ దళితులు ఉన్నారు అని చెప్పి చూపించడానికే పెట్టిరా. నేను అదే అంటున్నా. నువ్వు మళ్ళీ కళ్ళకే పోతున్నావు. నేనేమంటున్నా, నువ్వు మళ్ళీ అల్లకే ఎందుకు పోతున్నావు? నేను అడిగిన ప్రశ్నకు చెప్పు. నిన్న అడిగిన పెద్ద మనిషిని అడుగు ఈ మాట. నేను ఒక రోజు ఇంటర్వ్యూకి ఇట్లా డాక్టర్ మహేష్ కునగాల గారు వచ్చిండ్రు, ఆయన నేను ఈ ప్రశ్న అడిగితే నన్ను ఈ ప్రశ్న అడిగిండు, దీనికి సమాధానం చెప్పమని అడుగు. నీకు చెప్పిన పెద్ద మనిషిని అంటే దళితుడు వెలుమోలు మాత్రమే అట్లాంటి కోటలలో ఉండాలి, కానీ దళితులు ఉండొద్దు అనే ఎవరో అయితే యాటిట్యూడ్ ఉన్నారో వాళ్ళు చెప్పింటారు. కలిసి మాట్లాడొచ్చు కదా, కలిసి ఉండొచ్చు కదా, రేవంత్ రెడ్డి గారు కూడా అక్కడే ఉండొచ్చు కదా. ఇంకా ఉన్నాయి రెండు, ఒకటి మీటింగ్ హాల్, ఒకటి ఇల్లు, ఇంకేముందల్లా మరి మీటింగ్ లేడ పెట్టాలి, టెంట్లు వేయమంటారా బయట? రోజు వస్తున్నారా పోతున్నారా? వస్తారు, పోతారు.
మీటింగ్లు అంటే ఇప్పుడు మా ఎక్స్టెండెడ్ మీటింగ్ అయింది, ప్రభుత్వంలో ఏదైనా కార్యక్రమాల మీటింగ్, ఇప్పుడు ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కలిసిరు, అదే హాల్లో కలిసిరు. సో అట్లాంటి సందర్భాల కోసం రివ్యూస్ జరుగుతుంటాయి రెగ్యులర్ గా. అట్లాంటి సందర్భాల కోసం ఇంకో భవనం. కానీ ఇప్పుడు ఇంటి కాన్సల్, ఇప్పుడు అది రెసిడెన్షియల్ ఏరియా, రేవంత్ రెడ్డి గారు ఉంటుంది, అక్కడికి ఒక బాలింత వచ్చి పాలు ఇవ్వాలంటే ఏడిస్తుంది. ఆడుంటేనేమో కొంచెం వసతి ఉంటుంది, కూర్చోనికి తాగుంటుంది, ఆ ట్రాఫిక్ ఉండదు, ఏముండదు. అది రెసిడెన్షియల్ ఏరియా. వాళ్ళు వాష్రూమ్లు పోవాలి అని అనుకుంటే ఏడిపోతారు. ఏం సౌకర్యాలు ముఖ్యమంత్రి గారిని కలవడానికి ముఖ్యమంత్రి గారిని కలవాల్సిన వాళ్ళు కింద అన్ని సౌకర్యాలు ఉంటాయి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ప్రతిరోజు ప్రభుత్వ సెలవు దినం కాకపోతే, ఆదివారం కాకపోతే, విజిటింగ్ అవర్స్ లో సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు 3 గంటల నుంచి 5 గంటల వరకు ముఖ్యమంత్రి గారు, మంత్రులు, అధికారులు, సెక్రటరియట్లు అందుబాటులో ఉంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా గ్రీవెన్సెస్ ఉంటే సామాన్యులు వచ్చి చిన్న విజిటింగ్ పాస్ తీసుకొని కూడా లోపలికి పోయి మంత్రులు కానీ, ముఖ్యమంత్రి గారిని, అధికారులను కలవచ్చు. ఇది ఒక సౌలభ్యం. అంతకుముందు ఎట్లుంటే గోల బాలరాజు గారిని గేటు కాడ ఆపిండ్రు. ఏంది, నీకు పర్మిషన్ లేదని. ఒక ఎమ్మెల్యేను రాష్ట్ర సచివాలయానికి పోవడానికి పర్మిషన్ లేదు. సీతక్క గారిని గేట్ కాడ ఆపిండ్రు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చెప్తున్నాను నేను. ఇప్పుడు సామాన్యుడు గల్లెగరేసుకొని పోతున్నాడు. కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో నుంచే పరిపాలన చేసాడు కదా. ఆయన ఉన్నది లేనిది, పోయేది, వచ్చేది మొత్తం పబ్లిక్ న్యూసే కదా. సీఎం గారు ఎక్కడ ఉన్నారనేది తెలియనంత పరిస్థితుల్లో అంత అమాయకంగా ఉన్నామా అంటున్నాను. సో పక్కా ఇన్ఫర్మేషన్తో చెప్తాను. ఇప్పుడు కూడా ఏడున్నాడు. ఇప్పుడు అప్పుడు సెక్రటరీకి రాలే బడి దొంగ, ఇప్పుడు అసెంబ్లీకి కూడా వస్తలేడు కదా ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండి. ఇక్కడ బడి దొంగనే. మరి ఏడు ఉంటుండే ఫామ్ హౌస్లే ఉంటుండు. ఇప్పుడు మీరో ఇంకెవరో ఎక్సో వైయో జెడ్ఓ పోయి ఏడగలుస్తుండ్రు. ఏడొస్తున్నాయి విజువల్స్ అన్ని ఫామ్ హౌస్ నుంచి వస్తున్నాయి కదా. ఆయనేమో ఫామ్ హౌస్లో ఉంటున్నాడు. జనాలు నన్ను చీత్కరించారు, నా పార్టీని బొందబెట్టిరు, ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా ఇయ్యలేదు, పార్లమెంట్ ఎన్నికల్లో అని చెప్పి పోయి ఫామ్ హౌస్ లో పడుకుంటుండు. ఈయనేమో కాపలా పెట్టుకొని పడుకుంటుండు నందిన్ నగర్ లో. కేటీఆర్ గారు ఎప్పుడు అరెస్ట్ చేస్తారో, ఎప్పుడు లోపల పొడుగున్నాయి. మరి ఇంత పొడుగుంది నేర చిట్ట, కేటీఆర్ గారి నేర చిట్ట ఇంత పొడుగుంది అంటున్నా. మరి తప్పు చేసినప్పుడు చట్టం దాని పని అది చేసుకుంటూ పోదా? కక్ష ఎందుకండి? అంటే ప్రతిదీ ఆదాని విషయంలో కావచ్చు, లేకపోతే పెట్టుబడుల్లో ఎక్కడెక్కడ స్కామ్ జరుగుతుందో ప్రతిదీ కూడా నిర్వీర్యం చేస్తా ఉన్నాడు అన్న కక్షతోటి చేస్తున్నారు అరెస్ట్ అన్నది తెలంగాణ ప్రజలు అనుకుంటున్నటువంటి అంశం. నేను ఒక మాట చెప్తాను. వాళ్ళు కేసీఆర్ గారు కానీ, బీఆర్ఎస్ కానీ ఏ రోజు కూడా ఈ సమాజం యొక్క మేలు కోరేటువంటి పార్టీలు కావాలి, వ్యక్తులు కారు వాళ్ళు. ఆ రోజు కూడా అమాయకులను పురిగొల్పి వాళ్ళ రక్తాన్ని వీళ్ళ కారులో పోసుకొని ఇంధనంగా వాడుకున్నారు. వీళ్ళ కారు గుర్తే కాబట్టి సింబాలిక్ ఉంటుంది అని చెప్తున్నా. సో ఆ పాతకాలంలో ఒక పాట ఉంటుంది కదా, రక్తంతో నడుపుతాను రిక్షాను, నా రక్తమే 4 రిక్షాకు పెట్రోల్ అంటారు. బహుశా దాసనారాయణరావు గారు పెద్దలు లేదా ఆర్ నారాయణమూర్తి గారు వాళ్ళేది ఇస్తారు కదా. అట్లాంటి పాట, వీళ్ళు మంది రక్తమే మా కారుకు పెట్రోల్ వీళ్ళది. అర్థమైంది కదా. మంది అంటే కార్యకర్తల రక్తము, ఉద్యమకారుల రక్తంతో ప్రతిపక్షంలో ఉన్నన్ని రోజులు నడిపారు. వాళ్ళ చుక్క రక్తం చెందిందా మీరు చెప్పండి? ఎవడైనా ఉద్యమకారులు అన్నవాళ్ళు 2004లో ఆయన పార్టీ, 2001లో ఆయన పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ ఆస్తులన్నీ, 2014 వరకు కేసీఆర్ ఆస్తులన్నీ ఉద్యమకారుడిగా ఎంత సంపాదించిండు కేటీఆర్, కవిత, కేసీఆర్, అదొకటి చూద్దాం. 2014లో మేము ప్రభుత్వం నుంచి దిగిపోయి ఆయన ముఖ్యమంత్రి అయ్యేనాడు కేసీఆర్ గారి ఆస్తులన్నీ, కేటీఆర్ ఆస్తులన్నీ, హరీష్ రావు ఆస్తులన్నీ, కవిత గారి ఆస్తులన్నీ, సంతోష్ గారి ఆస్తులన్నీ, 24లో మళ్ళీ వాళ్ళు 23 డిసెంబర్లో దిగిపోయే నాటికి వాళ్ళ ఆస్తులన్నీ లెక్కది దొంగలు ఎవరు తెలిసిపోతాయి కదా. ఎక్కడి నుంచి వస్తాయండి? ఒక ఎమ్మెల్యే జీతం 2.5 లక్షలు అనుకో. 2.5 లక్షలతోని ఫామ్ హౌజులు, విల్లాలు, చాపర్, ప్రైవేట్ వీకెండ్ అయితే ప్రైవేట్ చాపర్ లో బయటకు పోవడాలు, ఇవన్నీ అయితే తప్పే అన్న. మరి తప్పే కదా. తప్పుడు చర్యలు ఉంటాయి. వాళ్ళు ఎంతో కొంత తప్పైతే చేసారు. ఈ కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళందరూ బుద్ధిమంతులు కదా. ఎవరు కూడా జీతాల మీదనే పనిచేస్తారు తప్పించి ఎవరు కూడా అదనంగా ఒక్క సంపాదిస్తారు. ఒక మాట చెప్తా, కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు వాళ్ళు చేసిన అప్పులు కట్టడానికే ఖజానా ఖాళీగా ఉంది. దానిలో అవినీతికి ఆస్కారమే లేదు. ఇక ఆ మాటే బూత్ అవుతుంది. అవినీతి అనే కొత్త ఇసుక పాలసీ రాలే, అయితే టీఆర్ఎస్ వాళ్ళు ఇంకా దోపిడీ చేస్తున్నారని చెప్తున్నావు నువ్వు. ఇసుక దందాలు నడుస్తారు. కొత్తగా మేమే క్వారీలు శాంక్షన్ చేయలేదు కదా. మరి పాతోళ్ళే ఎవరు? పాతోళ్ళు బీఆర్ఎస్ వాళ్ళే కదా. మరి వాళ్ళే దోపిడీ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు దోపిడీ చేస్తున్న సొమ్మంతా బీఆర్ఎస్ లో పోతుంది. మీరు ఏం చూస్తారు మరి? నేను అదే అంటున్నానే, మా పార్టీ కార్యకర్తలు మేము మా మంత్రులు అవినీతి చేసిరని మీరు అడగగలిగితే ఇక్కడ ఖజానా ఖాళీగా ఉందని నేను అన్నా. నువ్వు ఇసుక రీచ్ల గురించి తెచ్చినావు. కొత్త ఇసుక రీచ్లు అయితే ఇలా పాతయ్య నడుస్తున్నాయి. పాతయ్య కేటీఆర్ అనుచరులే కదా ఇచ్చుకున్నది. కేటీఆర్, సంతోష్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ వాళ్ళ అనుచరులకే ఇసుక రీచులు ఉన్నాయి. దోపిడీ చేస్తే వాళ్ళే వేస్తారు. వాళ్ళని ఇంకా ఎందుకు బొక్కలు వేస్తలేరు అని మీరు అడుగుతారు. అంతే కదా. చేస్తున్నారు అంటే చేయాలి కదా. డెఫినెట్ గా ఎంక్వైరీ జరుగుతాయి దాని మీద. అంటే ఇది ఎట్లుంటది అంటే, ఇవాళ
కేసీఆర్ గారి కదా ఎవరో నచ్చలేదంటే తీసుకుపోయి లోపల అధికారంలోకి వచ్చిన 2 రోజులకు సీతక్కకు సంబంధించినటువంటి పిఏ ఒక ఇసుక లారీ తోటి దొరికిండు, ఇక అక్రమంగా వస్తున్నటువంటి ఇసుక అని చెప్పేసి విన్నరా ఇది మీ దృష్టిలోకి వచ్చిందా? సీతక్క పిఏ కాదు. దయచేసి ఈ విషయంలో మంత్రి గారిని సీతక్క గారిని బ్లేమ్ చేయొద్దు. ఎవరో ఆయన ఆ పోస్టరు ఆమె కార్డు ఇవి వాడుకొని చేసిండని వాళ్ళని అరెస్ట్ చేసిండు కదా. అంటే అది సీతక్క యాక్షన్ తీసుకున్నారు. సంబంధం ప్రభుత్వానికి సంబంధం లేదు. ఈ అల్లు అర్జున్ వర్సెస్ రేవంత్ రెడ్డి ఈ ఏంటంటే ఈ సిచ్యువేషన్ ఏంటి? మీ పోలికనే తప్పు. టాలీవుడ్ వర్సెస్ రేవంత్ రెడ్డి అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు 10 ఏళ్ళు పాలించిన కేసీఆర్ను బొందబెట్టడానికి ఎంచుకున్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఆల్టర్నేటివ్ లీడర్షిప్ అంటే రేవంత్ రెడ్డి గారిని ఎంచుకున్నారు. ఆయన ఆధ్వర్యంలోనే ఆయనే పిసిసి అధ్యక్షుడుగా ఉండిరి. వారి అంటే ఒకరిని రిప్లేస్ చేయడానికి అంతే కదా. రేపు పొద్దున మోడీని ఓడించి రాహుల్ గాంధీని కూర్చోబెట్టాలని దేశ ప్రజలు నిర్ణయిస్తే డెఫినెట్లీ అట్నే కదా అంటారు. సో నేనేమంటున్నా, ఆయన ఓడించి ఈయనైతేనే కరెక్టు అని చెప్పి నమ్మి ఆయన నేతృత్వంలో ఎన్నికలు పోయిన మమ్మల్ని ఆశీర్వదించి ప్రజలు ఆయనకు ఓట్లేసి రాష్ట్రం అంతా ఓట్లేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇస్తే ఆయన పేరు మీద ఓట్లకు పోయినా మా హైకమాండ్ కూడా వారికి చెప్పిన ప్రకారం వారు ముఖ్యమంత్రి అయినరు. ఆయనను ఒక సినిమా యాక్టర్తో పోలడం అనేది కరెక్ట్ కాదు. ఫస్ట్ థింగ్. 2, ఈ ఎపిసోడ్ మీద రియాక్ట్ కావద్దు అనేది మాకు సీఎంఓ నుంచి అయినా మా పార్టీ అధిష్టానం నుంచి అయినా ఉన్నటువంటి క్లియర్ విప్. అది ఈ సినిమా యాక్టర్ల పేరుతో జరుగుతున్న హంగామా, బీఆర్ఎస్ దాని మీద చేస్తున్న చిల్లర రాజకీయం, వీటి మీద పెద్దగా స్పందించొద్దు అని చెప్పి సెటిల్మెంట్ ఏముంటుంది వాళ్ళ దగ్గర, సినిమా వాళ్ళ దగ్గర సెటిల్మెంట్ ఏముంటుంది చెప్పండి. కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారినాయి అని చెప్పేసి విన్నాం. దేనికి? రేవతి కుటుంబానికి కాదు, అది 2 కోట్లు వాళ్ళు అనౌన్స్. ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో పెద్ద నాయకులు వాళ్ళ చేతులు మారినాయి అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉన్నాయింది మా ప్రభుత్వానికి వాళ్ళు ఇచ్చి మేము వాళ్ళ దగ్గర తీసుకొని అంతా అట్లా. నీకు చెవులో చెప్పిన పెద్ద మనిషి ఎవరైనా ఉంటే ఆధారాలు ముందు పెట్టమని కదా. ఉత్తర ఏదో తెరైనక ఈ సాటు ముచ్చట్లు ఎందుకు? నిజంగా అంత కాన్ఫిడెంట్ గా ఎవరికైనా పైసలు ఇచ్చిండ్రు అని ఎవరైనా కానీ XYZ ఇచ్చిండ్రు అని ఉంటే బాధ్యత ప్రజల ముందు పెట్టమంటున్నాం. ఉత్తగా ఎక్కడో చిన్నదాన్ని పట్టుకుని ట్విట్టర్లో పెట్టే మన ట్విట్టర్ పిట్ట కేటీఆర్ ఉన్నాడు కదా, ఆయననే పెట్టమంటున్నా. బహుశా అదే లైన్ లో వచ్చింది ఈ విమర్శ కూడా. నేనేమంటున్నా అంటే, మీరు మాకు సినిమా ఇండస్ట్రీతోని, సినిమా ఏ ఇండస్ట్రీ అయినా, మ్యానుఫ్యాక్చరింగ్ అయినా, ఐటీ అయినా, అట్లనే సినిమా ఇండస్ట్రీ కూడా. పాయింట్ నెంబర్ 1, అన్ని ఇండస్ట్రీలు ఎదగాలని కోరుకునే ప్రభుత్వం మాది. ఫస్ట్ థింగ్. దానివల్ల రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధి జరుగుతుందని నమ్మే పార్టీ ప్రభుత్వం మాది. అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. నేను దాని మీద రియాక్ట్ కావద్దు అని మాకు విప్పున్న ఒక్క మాట చెప్తా. రేవతి అనబడే ఒక మహిళ ప్రాణం పోయింది. ఇంకొక 8-9 సంవత్సరాల అబ్బాయి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. అట్లాంటి టైంలో చట్టంగా ఎలా వ్యవహరించాలో చట్టం దాని ప్రకారం అది వ్యవహరించింది. దొంగలు పడ్డ 6 నెలలకు కోల్మరిగినట్టు, అంటే చనిపోయిన తర్వాత అక్కడ విగతజీవిగా ఉన్న తర్వాత మీరు 4-10 రోజుల తర్వాత ఆ యాక్షన్ తీసుకుంటారు. ఎందుకు అని అంటే, రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయి నీళ్ళు తాగినందుకు అల్లు అర్జున్ అని చెప్పేసి ప్రధానమైనటువంటి విమర్శ. ఫస్ట్ థింగ్ ఏంటంటే, డ్యూ రెస్పెక్ట్ హిమ్. ఆయన టాలెంట్ ప్రకారం ఆయన యాక్టింగ్ చేసుకుంటూ పోతుండు. ఎవరో ఏ మూలకో ఒక చిన్న దీనిలోనో ఈవెంట్లోనో పేరు మర్చిపోయిందని ఆలోచించేంత టైం చీఫ్ మినిస్టర్ కుర్చీలో కూర్చున్న వ్యక్తికి ఉండదు. అండ్ రేవంత్ రెడ్డి గారు ఈజ్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ దట్. మీకు ఇది స్పష్టంగా చెప్తున్నా. కేవలం ఒక మహిళకు జరిగిన మా ప్రాణ నష్టము, ఆ కుటుంబానికి జరిగిన అన్యాయము, ఆ పిల్లడి పరిస్థితి, ఆరోగ్య పరిస్థితులు పట్టించుకోలేదు అనేది వాళ్ళు తీసుకొచ్చిండ్రు. దానికి చట్ట ప్రకారం విచారణ చేసారు, కోర్టులు బెయిల్ ఇచ్చినాయి. అది అక్కడికి క్లోజ్. ఇక చట్టం ప్రకారం జరిగే ట్రయల్స్ అవి జరుగుతూ ఉంటాయి. అట్లని కేసు ఎత్తేసిరా. ఒకవేళ మీరు అన్నమాట మూటలు అందినాయి, ఎవరికో అందినాయి, మీరు ఏదో మాట్లాడతారు కదా, అల్లు అర్జున్ మీద కేసు తీసేయాలి కదా ఒకళ్ళు నిజంగా మూటలు ఇస్తే. కానీ ఇప్పుడైతే కాంప్రమైజ్ అయిపోయారు. నిన్న కూడా విచారణకు పిలిచిండ్రు, మాట్లాడొద్దు అని. నిన్న కూడా మొన్న కూడా నోటీస్ ఇచ్చి విచారణ మాట్లాడొద్దు ఇన్స్ట్రక్షన్స్ అయితే వచ్చేసినాయి కదా. నేను చెప్తున్నా కదా, మొన్న కూడా చిక్కడపల్లి పోలీసులు నోటీస్ ఇచ్చి స్టేషన్ కి పిలిచారు. మీరేమో అప్పుడే ఎప్పుడో సెటిల్మెంట్ అయిపోయింది అని అంటున్నారు. ఆయన పోలీస్ స్టేషన్ కి ఎందుకు పిలుస్తారు? ఒకటి. నిన్న కూడా కోర్టు విచారణకు హాజరైనట్టున్నాడు ఆయన. నేను పేపర్లో అక్కడ చూసింది. అది ఎందుకు జరుగుతుంది? మీరు అనేది తప్పు అని ఎందుకు చెప్తున్నా అంటే, మీరు అనేది నిజమైతే కేసులే ఉండదు కదా. మరి తెల్లాలేస్తే స్టేషన్ల చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడు? అంత ఇమీడియట్ గా చేస్తే తెలంగాణ ప్రజలు ఊరుకుంటారా అన్న? ఏదో ముసుగులో గుద్దులాటం ఇలా జరుగుతూ ఉంటది. నువ్వే అన్నావు కదా క్రాంతి, నువ్వు ఇన్సిడెంట్ జరిగినాక దొంగలు పడ్డాక 6 నెలలకు అని నువ్వే ఆ ముచ్చట చెప్పినావు. మళ్ళీ నువ్వే ఈ ముచ్చట చెప్తున్నావు. మరి రెండిట్లో నీదే కాంట్రడిక్షన్. మరి నువ్వు క్లారిటీ తెచ్చుకోవాలి. ప్రభుత్వం ఒకటే, చట్టం. అది ఎవరు ఎక్స్ క్రాంతి మహేష ఇంకొకరా ఎక్సా వైఆర్ జెడ్డా తెలియదు.
చట్ట ప్రకారం ఏముందో అది ఆ చట్టం దాని పని అది చేసుకుంటూ బాగుందన్న, ఫైన్, ఓకే. అంటే ఇప్పుడు రేవతి విషయంలో A11గా ఉన్నటువంటి అల్లు అర్జున్ మరి తెలంగాణ గురుకులాలలో చనిపోతున్నటువంటి విద్యార్థుల ఏవైతే చావులు ఉన్నాయో వాటికి కూడా రేవంత్ రెడ్డి గారిని A11గా పెడతారా? నేనేమంటున్నా, ఫస్ట్ నాకు ఈ కంపారిజన్ ఆ డిస్కషన్ నాకు పర్మిషన్ లేదు, నేను మాట్లాడకూడదు, అది అవసరం కూడా లేదు నాకు తెలిసి. సమాజానికి ఉపయోగపడే టాపిక్ అయితే కాదు, ఏవో 4 వాట్సాప్లలో ఫోజులు కొట్టే కొంతమందికి ఉపయోగపడతాయేమో కానీ కేటీఆర్ లాంటి వాళ్ళకి ఇట్లాంటివి ఉపయోగపడతాయి. ఆయనకు వెనకాలండి ప్రెస్ మీట్లు పెట్టియడం ఇట్లాంటివి చేస్తుంటారు కదా కేటీఆర్. సో అట్లాంటి వాళ్ళకి ఉపయోగపడతాయేమో కానీ ఇది ప్రజలకు సంబంధం ఉండి మన ఇంత సత్యాగ్రహ టీవీకి నేను ఇంతమంది క్రూ విలువైన సమయాన్ని కేటాయించి మాట్లాడాల్సినంత గొప్ప ముచ్చట అయితే కాదు అల్లు అర్జున్ కేసు, అది వదిలేయి, ఓకేనా? ఇక సంక్షేమ హాస్టల్లో పొరపాట్లు జరిగితే డెఫినెట్గా బాధ్యులమైన చర్యలు ఉంటాయి, వాళ్ళకి అన్ని రకాలుగా అండగా ఉంటుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కు ఓటేసి గెలిపించి వాళ్ళ గద్దెన ఎక్కి కూర్చోబెట్టింది ఎందుకు అని అంటే మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఒక వంతు అయితే ఇంకో వంతు కేసీఆర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత. డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ నమ్మిండ్రు, కేటీఆర్ నమ్మే అవకాశం ఇస్తే లూటీ చేస్తున్నాడు అని నమ్మిండ్రు కాబట్టి కేసీఆర్ ని బొందబెట్టి బీఆర్ఎస్ ని బొందబెట్టి కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ దీనికి అవకాశం ఇవ్వాలనుకున్నారు, ఇచ్చిండ్రు. వారు అవకాశం ఇచ్చినందుకే మేము ఈరోజు ప్రభుత్వంలో రైట్. మీరు ఇచ్చినటువంటి హామీలలో తులం బంగారము, లేకపోతే స్కూటీలు, లేకపోతే నిరుద్యోగ భృతి, లేకపోతే పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ, లేకపోతే రైతు భరోసా, ఇవన్నీ ఏమైనా? తులం బంగారము దానికంటే ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు దాచిపెట్టుకున్న స్విస్ బ్యాంకుల నుంచి దుబాయ్ నుంచి తీసుకొచ్చి ఇస్తాము చెప్పిరా మరి మీరు తెలంగాణ ప్రజలకు ఆ రోజు? తెలంగాణ ఖజానా మొత్తం దుబాయ్లను స్విస్ బ్యాంకులను పెట్టుకున్నది కేసీఆర్ అండ్ వాళ్ళ కుటుంబం. ఇక్కడ ఖాళీ చిప్పలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం మా చేతికి వచ్చినప్పుడు, ఇవన్నీ ప్రజల ముందు పెట్టి మీకు ఇవన్నీ తెలియదా? శ్వేతపత్రం దొంగ అప్పులు. మొన్న అసెంబ్లీలో బట్టి గారు, మా ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రివర్యులుగా ఉన్న బట్టి విక్రమార్క గారు చాలా కేటగిరికల్గా ఎక్స్ప్లెయిన్ చేసిండు కదా, బడ్జెట్ డాక్యుమెంట్లో హరీష్ రావు 1,50,000 కోట్ల మోసం చేసిండని అంత క్లియర్గా ఎస్టాబ్లిష్ చేసిండు కదా. ఇంకేముంది, అంత పెద్ద అసెంబ్లీనే మొత్తం మసిపూసి మారేడుకాయ చేసి చిన్న హెడ్ కింద ప్రభుత్వ గ్యారంటీలు ఇవ్వవలసిన అవసరం లేదని చెప్పి 1,30,000 కోట్లు రమారమి ఒక 5,000 కోట్లు అటు ఇటుగా గాయబ్ చేసేసారు ప్రభుత్వ రికార్డుల నుంచి. మాకు పూర్తిగా మా ప్రభుత్వం వచ్చినాక అసలు ఆర్థిక పరిస్థితి ఏంటంటే ఒక జెన్యూన్ ఎఫర్ట్స్ పెడితే అప్పుడు అర్థమైంది ఏంటంటే దాదాపు 7,12,000 కోట్ల రూపాయల అప్పులు తెలంగాణ రాష్ట్రం మీద పెట్టిపోయింది ఈ 10 ఏళ్లలో. ఆంధ్రోలో 60 ఏళ్లలో పెట్టింది 65,000 కోట్లే, మళ్ళా 16,000 కోట్ల మిగులు బడ్జెట్ మనకు రాష్ట్రం మన చేతికి వచ్చినప్పుడు 2014లో. 60 ఏళ్లలో ఆంధ్రోలు చేసిన దోపిడీ కంటే 100 రెట్ల దోపిడీ 1000 రెట్ల దోపిడీ కేసీఆర్ కుటుంబ సభ్యులు చేసిండ్రు. నాట్ ఓన్లీ అప్పులు, అవి తీసుకొచ్చి కమిషన్లు దండుకొని కట్ ఆఫ్లు తీసుకొని పోయిందే కాదు, 25,000 కోట్ల రూపాయల వర్తున్న 1000 ఎకరాల భూమిని అమోయ్ కుమార్ ఇలా ఈడీ ఏసీబీ కేసులు ఎందుకు ఫేస్ చేస్తున్నాడు? ఇష్టం ఉన్నట్టు ధరణి అని తీసుకొచ్చి ఇష్టం ఉన్నట్టు విలువైన హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న రంగారెడ్డి చుట్టుపక్కల ఉన్న విలువైన భూములన్నీ వాళ్ళ పేర్ల మీద రాసుకున్నారు. సో భూదోపిడి, జలదోపిడి, ఏమంటారు మూసి మురికిలో కూడా దోపిడీ వెతుక్కున్నారు, దాని పేరు మీద కూడా అప్పులు తెచ్చి మూసి మురికిలో కూడా అవినీతి చేసింది బీఆర్ఎస్ పార్టీ అప్పటి ప్రభుత్వం, కేసీఆర్ అండ్ మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఇద్దరు. సో ఇట్లాంటి ప్రభుత్వ దోపిడీ నుంచి ఈ రాష్ట్రాన్ని ఇట్లా చూసిన తర్వాత ఇంత అప్పు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా బేరీజ్ చేస్తూ మేము ఇస్తామన్న ఉద్యోగాలు సంవత్సరంలో నేను ఛాలెంజ్ చేస్తున్నా దేశ ప్రభుత్వం కదా, మోడీ గారి ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం కదా, కేంద్ర ప్రభుత్వానికి కూడా మాన్ని ఉద్యోగాలు ఇచ్చే శాతం కాలేదు. వాళ్ళ 1 year లో లేదు 6 నెలల్లో దేశం మొత్తం మోడీ ఎన్ని ఉద్యోగాలు రిలీజ్ చేసి మీరు ఉద్యోగాలు భర్తీ చేసిరా, లేకపోతే గతంలో జరిగినటువంటి పరీక్షలకు మీరు ఉత్తీర్ణ లైన్లకు పత్రాలు అందజేసిరా? నువ్వు నేనేమన్నా అడ్డమన్నామా? ఏమన్నా ఆయన అపాయింట్ చేస్తాము ఉద్యోగాలు ఇస్తామంటే? అంటే మీరైతే అపాయింట్ చేసింది అయితే గతంలో జరిగినటువంటి 10 ఏళ్లలో ఉద్యోగాలు మెగా డిఎస్సి ఇవ్వలేదు, ఒక గ్రూప్ 1 పెట్టలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం సీమాంధ్ర ప్రభుత్వాన్ని విమర్శించిన కాంగ్రెస్ ప్రభుత్వంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు పెట్టిన ఎస్ఐ పోస్టులు, కిరణ్ కుమార్ రెడ్డి గారు పెట్టిన గ్రూప్ 1 పోస్టులు, గ్రూప్ 2 పోస్టులే. నీ ముఖానికి 10 ఏళ్లలో నువ్వు అధికారానికి వచ్చినాక ఒక్క ఉద్యోగం ఇచ్చినావా అంటే ఒక గ్రూప్ 1 పోస్ట్ ఇచ్చినావా, ఒక మెగా డిఎస్సి పెట్టినావా? ఏం ముఖం పెట్టుకొని మాట్లాడతావు? ఇప్పుడు కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు వస్తలే అనుకుంటారు? ఆయన అంత తెలివి తక్కువ ఆయన ముఖం చెల్లక ముఖం లేక నాకంటే చిన్నోడు, నాకంటే రాజకీయంలో చిన్నోడు, ఈయనతోటి ఏంది నేను మాట్లాడేది,
కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు చూసుకుంటారు. రిజైన్ చేయి, రిజైన్ చేస్తే ప్రతిపక్ష నాయకుడు అనేటప్పుడు ఎవరో ఒకరు నీ పార్టీ నుంచి వస్తారు కదా, వాళ్ళు ప్రతిపక్ష నాయకుడు సీట్లో కూర్చొని మాట్లాడతారు. ఏ హోదా మీద మైకిస్తున్నారు? అది కూడా మా సభాపతి గారు, స్పీకర్ గారు, మళ్ళీ ఇక్కడ కూడా ఒక నువ్వు ఇందాక అడిగిన ప్రశ్నే వస్తుంది. మరి ఆ స్పీకర్ కుర్చీలో అంత ఎత్తున ఒక దళితుడు కూర్చున్నాడు కాబట్టి, కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో ఒక దళితుని ప్రసాద్ కుమార్ గారిని స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టింది కాబట్టి వెలమదూర అహంకారం అడ్డొచ్చి అధ్యక్ష అని ఆయన టైం అడుక్కోవడం ఎందుకని వస్తలేడేమో అంటారు బయట చర్చ. దీన్ని కూడా అడుగు. నీకు కనిపెట్టిరా? ఇది ఏది ఇప్పటికిప్పుడు కనిపెట్టిరా అంటున్నా? ఎవరు ఇప్పుడు మీరు ఈ అంశాన్ని? చర్చ నడుస్తుంది, నువ్వు అడుగు. నీకు చెప్పింది కదా ఓ పెద్ద మనిషి ప్రగతి భవన్ విషయంలో, ఆ పెద్ద మనిషికి ఇది కూడా అడుగు అంటున్నాను. అంటే ఓ దళితుని అధ్యక్ష అని అడిగి టైం అడగడానికి దొరకు అహం అడ్డం వచ్చి అది కిరీటం కింద పడుతుంది. కేటీఆర్ ఉన్నాడు, కొడుకు అయినటువంటి కేటీఆర్ ఉన్నాడు, అప్పుడు మల్లుడైనటువంటి హరీష్ రావు ఉన్నాడు. అప్పుడు ఆయన్నే పార్టీ ఫ్లోర్ లీడర్ చేయి కదా. మరి నువ్వు ఫ్లోర్ లీడర్ అయ్యి మళ్ళీ ఫామ్ హౌస్ లో ఎందుకు పడుకుంటున్నావు? నువ్వు అప్పుడు ముఖ్యమంత్రి కొండి సెక్రటరీ రాలి, అప్పుడు ఎన్ని రోజులు అందరు కలవడానికి ఆరోగ్యం బాగుంటది, పార్టీ మీటింగ్లు పెట్టడానికి ఆరోగ్యం బాగుంటది, నల్గొండ పోయి మీటింగ్లు పెట్టి, కరీంనగర్ పోయి మీటింగ్లు పెట్టడానికి ఆరోగ్యం బాగుంటది, ఈ కూతవేటి దూరంలో ఉన్న అసెంబ్లీకి రావడానికి ఆరోగ్యం బాగాలేదు. రైట్. అంటే మీరు పదే పదే కేసీఆర్ ను కలవరింపుకు చర్యలకు పాల్పడుతారు కదా, దీనికి ఆంతర్యం ఏంది? కలవరింపు చర్యలు అంటే మీరు కలవరిస్తా ఉన్నారు కదా. అవును, మరి ఎక్కడ చూసినా ఆయనే అవినీతి కదా. ఎందెందు వెతికినా అందందు అవినీతి. అవినీతి ఎక్కడ కనబడుతుందో కేసీఆర్ అక్కడ కనబడుతుండు. ఫార్ములా ఈవన్ రేస్ కేటీఆర్ అవినీతి, లిక్కర్ కేసులు ఎవరు అవినీతో మీకు తెలుసు. కాళేశ్వరంలో కేసీఆర్ అండ్ హరీష్ రావు అవినీతి, ఇంకో కమర్షియల్ ట్యాక్స్ లో కేసీఆర్ అండ్ సోమేష్ కుమార్ అవినీతి. పందులు లాస్ట్ మహబూబ్ నగర్ లో పందులు కూడా అమ్ముకున్నారట. ఊరి మీద తిరిగే పందులను పట్టుకపోమని మున్సిపల్ వాళ్ళకి ఫోన్ చేస్తాం చూడు, అవి పట్టుకపోయి అవి కూడా అమ్ముకున్నారట. 10 కోట్ల అవినీతి కేసు రిజిస్టర్ అయింది. ఓకే అన్న, మీరు ఫైనల్ గా కేసీఆర్ గారి పరిపాలన బాగుందా లేకపోతే రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుందా అంటే ఏం చెప్తారు? కేసీఆర్ గారి 10 ఏళ్ల పరిపాలన తెలంగాణను 100 ఏళ్ళు వెనుకకు తీసుకుపోయింది. రేవంత్ రెడ్డి గారి 1 సంవత్సరం పరిపాలన తెలంగాణను 1 దశాబ్దం ముందుకు నడిపించిందని నమ్ముతున్నాను. రైట్. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంతసేపు మనం మాట్లాడినటువంటి అంశాలలో డాక్టర్ మహేష్ కొనగాల గారు చెప్పినటువంటి అంశాలన్నీ కనుక గమనిస్తే క్లియర్గా తను చివరిగా చెప్పినటువంటి మాట, కేసీఆర్ గారి హయాంలో రాష్ట్రం వెనుకబడిపోయింది ఆర్థికంగా, రేవంత్ రెడ్డి గారి హయాంలో 1 దశాబ్దం ముందుకు పోతా ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో చాలా అంశాలు అయితే చర్చించినాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ.